ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సుమారు 1124 సాంఘిక సంక్షేమ హాస్టళ్లు ఉన్నాయి. ఈ హాస్టల్లో బీసీ సామాజిక వర్గాలకు సంబంధించిన విద్యార్థులు 1వ తరగతి నుండి 10వ తరగతి ఇంటర్మీడియట్ వరకు చదువుకునే వేలాది మంది విద్యార్థులు ఈ హాస్టల్స్లో ఉంటూ చదువుకునే పరిస్థితి ఉంటే ఇప్పటి వరకు ఏ ఒక్క ప్రభుత్వము వీళ్ళ యొక్క సంక్షేమం గురించి పట్టించుకున్న పాపాన పోయారా అని చెప్పి ఈ సందర్భంగా అడుగుతున్నాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న 1124 బీసీ హాస్టల్స్కు కనీసం ఒక్క హాస్టల్ కూడా సొంత భవనం లేదంటే వీళ్ళకున్న చిత్తశుద్ధి ఏంటో మనం అర్థం చేసుకోవాలి. ఈరోజు ప్రభుత్వాలు గత కొన్ని రోజుల క్రితమే మనం చూసాము 3,32,000 కోట్లు ఏదైతే ప్రవేశపెట్టారో, బడ్జెట్ ప్రవేశపెట్టారో, ఇందులో బీసీ విద్యార్థులు భావి భవిష్యత్తుని నిర్ణయించే యువతకు, విద్యార్థులకు భవనాలు కట్టించడానికి మీకు నిధులు లేవా అని చెప్పి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను. అదేవిధంగా ఈరోజు అద్దె భవనాల్లో ఉంటూ చిన్న చిన్న గదుల్లో ఒక్కొక్క గదిలో 20-30 మందిని కనీసము ఏదో కోళ్ళలాగానో లేదా పశువుల్లాగో వాళ్ళని ట్రీట్ చేసే పరిస్థితి ఉంది. కనీస సౌకర్యాలు కల్పించడం లేదు. కనీసము ఈ విద్యార్థులకు పౌష్టికాహారమైన అందిస్తున్నారా అంటే ఒక్కొక్క విద్యార్థికి ప్రభుత్వం అందిస్తున్న మెస్ ఛార్జెస్ ఎంతో మీకు తెలుసా? ఒక్క పూటకే ఎవరికైనా తెలుసా? మన బిడ్డలు, వేలాది మంది బిడ్డలు ఈరోజు బీసీ హాస్టల్స్లో చదువుకుంటున్నారు. వాళ్ళకు ప్రభుత్వము ఉచిత వసతి, ఆహార సౌకర్యం అందిస్తున్నారంటూ ప్రగల్భాలు పలికే ఈ ప్రభుత్వాలు, ఈ నాయకులు మన బిడ్డలకు అందించే ఆహారం విలువెంతో మీకు తెలుసా? ఒక్కో పూటకి కేవలం 13 రూపాయలు మాత్రమే అందిస్తున్నారు. 13 రూపాయలతో ఒక్క పూట భోజనం ఎక్కడైనా దొరుకుతుందా? ఈ 13 రూపాయల భోజనంలో కూడా కాంట్రాక్టర్ కమిషను, అధికారుల కమిషను, నాయకుల కమిషను, ఇవన్నీ పోగా మన విద్యార్థులకు ఎంత మోతాదులో ఆహారాన్ని అందిస్తున్నారో, వాళ్ళకు పౌష్టికాహారం అందుతుందో, అలాంటి ఆహారం తీసుకొని వాళ్ళ ఎదుగుదల ఎలా ఉంటుంది, వాళ్ళ మేధాశక్తి ఏ విధంగా ఎదుగుతుందో మనందరం కూడా గుర్తించాలి. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నాయుడు గారిని ఒక్కటే అడుగుతున్నాను. మీ అందరి సమక్షంలో ఈ రాష్ట్రంలో ఉన్న బీసీలందరి తరపున ఒక్కటే అడుగుతున్నారు. మీకు కూడా ఒక అబ్బాయి ఉన్నాడు, ఒక కొడుకున్నాడు, చంద్రబాబు నాయుడు గారి మనమడున్నాడు. మీ మనమన్నే ఈ రాష్ట్రంలో ఉన్న 1124 హాస్టల్స్లో ఎక్కడైనా సరే ఒక్క హాస్టల్లో చేర్పించి వారం రోజులు, కేవలం వారం రోజులు మీ మనమన్ని ఈ హాస్టల్లో పెడితే వారం రోజుల తర్వాత మీ మనమడు మీ దగ్గరకు వచ్చి, తాతయ్య ఈ హాస్టల్లో వసతి సదుపాయం చాలా అద్భుతంగా ఉంది, ఆహారం చాలా అద్భుతంగా ఉంది అని మీకు చెప్పినట్టయితే దీనిపైన మీరు ఎటువంటి చర్యలు తీసుకోవద్దు, మీకు సన్మానం చేస్తాము అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, అలా కాదు అంటే ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఏ వేల మంది విద్యార్థులు భవిష్యత్తును నిర్ణయించే సాంఘిక సంక్షేమ హాస్టళ్లను
వెంటనే సొంత భవనాలు నిర్మించాలి. వీళ్ళ మెస్ ఛార్జెస్, వీళ్ళ సౌకర్యాలను వెంటనే సమీక్షించి పరిస్థితులను మెరుగుపరచాలని చెప్పి ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారికి డిమాండ్ చేస్తున్నాను. అమ్మా నారా బ్రాహ్మణి గారు, మీరు నన్ను క్షమించాలి. నేను ఈ మాట ఎందుకన్నానంటే మీ బిడ్డను కష్టపెట్టాలో లేదా మీ బిడ్డని బాధ పెట్టాలో అని కాదు. వేలాది మంది మా బిడ్డల యొక్క కష్టము మీకు తెలియాలనే నేను చెప్తున్నాను తప్ప మీ బిడ్డను బాధ పెట్టాలని కాదు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు కళ్ళు తెరవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. పాఠశాల విద్య పూర్తి అయితే ఈ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ఎలా ఉందో మనకు తెలుసు. ఈరోజు బీసీ బిడ్డలు కార్పొరేట్ కాలేజీల్లో, కార్పొరేట్ సంస్థల్లో చదువుకునే పరిస్థితి లేనప్పుడు ప్రభుత్వ పాఠశాలల్లో, చిన్న చిన్న ప్రైవేటు కళాశాలల్లో, ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్మీడియట్, డిగ్రీ లాంటి కోర్సులు చేయడానికి జాయిన్ అవుతుంటే ఇక్కడ విద్యా ప్రమాణాలు సరిగా లేకపోవడము ఒక ఎత్తు అయితే, విద్యార్థులకు కావలసిన సౌకర్యాలు లేకపోవడం మరో ఎత్తు అయితే, అంతకంటే ప్రమాదకరమైన విషయం ఏమంటే ఈరోజు మన భావితరాల భవిష్యత్తు, దేశానికి వెన్నెముక యువత అని చెప్పుకునే మనము, మన యువత ఒక ప్రమాదకరమైన స్టేజ్కి వెళ్తున్నారు. ఒక విషపు వలయంలో చిక్కుకుంటున్నారు. అదే మారక ద్రవ్యాలు, డ్రగ్స్ ప్రపంచం ఈరోజు రాష్ట్రంలో ఎలా ఉంది అంటే, ఒకప్పుడు కేవలము సిటీలకు, పబ్బులకు పరిమితమైన డ్రగ్స్, గంజాయి, మారక ద్రవ్యాలు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచ్చలవిడిగా చాక్లెట్లు, బిస్కెట్లు అమ్మినట్టు ప్రతి ప్రాంతంలోనూ అమ్ముతున్నారు. ప్రతి ప్రాంతంలోనూ గంజాయి లభిస్తోంది, డ్రగ్స్ లభిస్తోంది. వీటి వల్ల ముఖ్యంగా నష్టపోతున్నది వీటి యొక్క విషపు కోరల్లో చిక్కుకొని ఆరోగ్యాన్ని, జీవితాన్ని, భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నది మన బహుజన బిడ్డలనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అధికారంలో ఉన్న వాళ్ళు వీళ్ళ బిడ్డలను ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి విదేశాల్లో చదివించుకుంటున్నారు, పక్క రాష్ట్రాలకు తీసుకెళ్ళి చదువుకుంటున్నారు. కానీ మనం మాత్రము మన బిడ్డలను అవకాశం ఉన్నంత వరకు స్థానికంగా చదివించాలి, చిన్న చిన్న కాలేజీల్లో చదివించుకోవాలని ఆర్థిక స్తోమత లేక, కుటుంబ పరిస్థితులు బాగలేక లక్షలాది మంది విద్యార్థులు ఈరోజు చిన్న చిన్న కాలేజీల్లో చదువుకుంటుంటే, ఈ కాలేజీల్లో, హాస్టల్స్లో, స్కూల్స్లో గంజాయి, మత్తు పదార్థాలు యథేచ్ఛగా ఈరోజు దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో ఈ విష సంస్కృతి ఉంది అనేది స్పష్టంగా ఈరోజు ప్రభుత్వానికి తెలుసు, అధికారులకు తెలుసు. అయినప్పటికీ కూడా వీళ్ళ స్వార్థ రాజకీయాల కోసం, వీళ్ళు ఒక కుట్ర పన్ని, వీళ్ళ అవినీతి కోసం, వీళ్ళ యొక్క దోపిడీ కోసం, ధనార్జన కోసం మన పిల్లల భవిష్యత్తుని, వీళ్ళ ఆరోగ్యాన్ని పణంగా పెడుతున్నారనే విషయాన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్న విద్యార్థులందరికీ తెలియజేస్తున్నాను. ముఖ్యంగా విద్యార్థుల యొక్క తల్లిదండ్రులకు ఈ సందర్భంగా నేను ఒక్కటే విన్నవించుకుంటున్నాను. మీరు ఉద్యోగాల్లో ఉండొచ్చు, వ్యాపారాల్లో ఉండొచ్చు, కానీ మీ పిల్లల యొక్క పరిస్థితిని ఒక్కసారి గమనించండి అని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్రంలో ఉన్న విద్యార్థుల యొక్క తల్లిదండ్రులందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే ఈరోజు మారక ద్రవ్యాలు, డ్రగ్స్, అదేవిధంగా గంజాయి, మత్తుకి బానిసలయ్యి పూర్తిగా ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నారు. నిజంగా మీ పిల్లలు గంజాయి తీసుకున్నారో లేదో, డ్రగ్స్ తీసుకున్నారో లేదో, దాని స్మెల్ కానీ మరొక్కటి కానీ లేకుండా ఈరోజు వీళ్ళు అలాంటి పదార్థాలను నేరుగా నికోటిన్ లాంటి పదార్థాలు ఊపిరితిత్తులకు వెళ్ళే విధంగా అలాంటి మత్తు పదార్థాలను అందిస్తున్నారు. మీకు వాసన బట్టో, ప్రవర్తన బట్టో తెలిసే అవకాశం లేదు. కానీ ఈ విషపు వలయంలో
మీ పిల్లలు చిక్కుకున్నట్టయితే ఖచ్చితంగా ఒక 10 సంవత్సరాలు దాటిన తర్వాత ఈ రాష్ట్రానికి సంబంధించిన యువత పూర్తిగా హార్ట్ కంప్లైంట్స్, లంగ్స్ కంప్లైంట్స్, లివర్ కంప్లైంట్స్, ఈ విధంగా ఆరోగ్యాన్ని చెడగొట్టడంతో పాటు పూర్తిగా వాళ్ళ భవిష్యత్తు నాశనం అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఇది ప్రభుత్వం ఏదో కట్టడి చేస్తుంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి మరొకరు దీని మీద చర్యలు తీసుకుంటారనే నమ్మకం నాకైతే లేదు. కానీ విద్యార్థుల తల్లిదండ్రులు మాత్రము జాగ్రత్తగా ఉండాలి, మీ పిల్లల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, వారి భవిష్యత్తుని కాపాడుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తల్లిదండ్రులకు తెలియజేస్తూ, మరీ ముఖ్యంగా మాతృమూర్తులకు ఒక్క విషయం తెలియజేస్తున్నాను. మామూలుగా పిల్లలంటే కేవలము ఆడబిడ్డల సంరక్షణ, వాళ్ళ రక్షణ మీదున్న శ్రద్ధ మగ పిల్లలపైన పెట్టాల్సిన పని లేదు అనే ఆలోచన ఉంటుంది. ఈ ఆలోచన కరెక్ట్ కాదు. ఆడబిడ్డలకి ఎంత ప్రమాదం ఉందో మగ బిడ్డల యొక్క భవిష్యత్తుకి, వారి ఆరోగ్యానికి అంతకంటే ఎక్కువ ప్రమాదం ఉంది. కాబట్టి మాతృమూర్తులు మీ కొడుకులు ఏం చేస్తున్నారు, ఎక్కడ తిరుగుతున్నారు అనే విషయాన్ని గమనించాలి. వీళ్లకు మీరు మాట్లాడండి, మీరు ధైర్యాన్ని నింపండి, మీరు నిజాయితీగా పెంచండి.